నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మెడిసిన్స్ గురించి కొన్ని వీడియోస్, కామన్గా వాడే మెడిసిన్స్ గురించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాము. అదే ఈరోజు కూడా మనం ఈ స్టాటిన్స్, మనం కొలెస్ట్రాల్ తగ్గడానికి వాడే మెడిసిన్స్ని మనం ఎక్కువ స్టాటిన్స్ అంటాము. ఈ స్టాటిన్స్, చాలా స్టాటిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసింది ఎటర్వాస్టాటిన్, రకరకాల రోసువాస్టాటిన్ అని, సింవాస్టాటిన్ అని రకరకాల స్టాటిన్స్ ఉన్నాయి. సో ఈ స్టాటిన్స్ అసలు ఎలా పనిచేస్తాయి, దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఈ స్టాటిన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని డెఫినెట్గా తగ్గిస్తాయి. అంటే మెయిన్గా ఏంటంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎలా తగ్గిస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చెప్పాం, గుర్తుందో లేదు, మన అదివరకు కొలెస్ట్రాల్ గురించి చాలా వీడియోస్ చేసాము. ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి లివర్లో తయారవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. మనకి ఈ కొలెస్ట్రాల్కి నార్మల్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మన కణాలు రిపేర్కి, మన కణాల వాల్ బయట పొరలో కూడా కొలెస్ట్రాల్ చాలా ఉంటుందన్నమాట. కానీ ఇది ఎలా తయారవుతుంది అనేది చూస్తే, ఈ లివర్లో తయారయ్యేటప్పుడు కొన్ని పాత్వేస్, ఎంజైమ్ పాత్వేస్ నుంచి ఈ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పాత్వేలో ఒక మెయిన్ రేట్ లిమిటింగ్ స్టెప్ అంటాం. అంటే నార్మల్గా ఏదైనా ఈ రియాక్షన్స్లో ఒక స్టెప్ని రేట్ లిమిటింగ్ స్టెప్ అంటాం. ఆ స్టెప్ చాలా క్రిటికల్ స్టెప్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ రేట్ లిమిటింగ్ ఎంజైమ్ పేరు హెచ్ఎంజి కోఏ రిడక్టేజ్ అనేది ఒక ఎంజైమ్ అన్నమాట. సో ఈ స్టాటిన్స్ అన్నీ వెళ్ళి ఆ హెచ్ఎంజి కోఏ రిడక్టేజ్ని, దాని పనిని తగ్గిస్తాయి, ఇన్హిబిట్ చేస్తాయి. దానివల్ల కొలెస్ట్రాల్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ప్రొడ్యూస్ అయ్యేదానికంటే తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివలన ఏం జరుగుతుంది అని అంటే, ఈ మన లివర్ ఏం చేస్తుందంటే, ఈ ఎక్కువగా ఎల్డిఎల్ రిసెప్టర్స్ అంటాం. అంటే ఎల్డిఎల్ మన అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పాను కదండి, అది మన శరీరంలో, రక్తంలో తిరుగుతూ ఉంటుంది. అదే ఈ ఎల్డిఎల్ రిసెప్టర్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వలన ఈ ఆర్గాన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో, అది రక్తంలో ఉన్న ఎల్డిఎల్ని లోపలికి లాగేసుకుంటుంది. అందువలన ఈ ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. సో స్టాటిన్స్ పనిచేసే విధానాన్ని చూస్తే, ఫస్ట్ లివర్లో కొలెస్ట్రాల్ తయారీని తగ్గిస్తాయి. ఒకటి, ఈ కొలెస్ట్రాల్ తయారీ తగ్గడం వలన ఈ ఎల్డిఎల్ రిసెప్టార్స్ పెరుగుతాయి అన్నమాట. దానివల్ల రక్తంలో ఉన్న ఎల్డిఎల్ని ఈ లివర్ లాగేసుకుంటుంది. దానివల్ల ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గుతాయి. సరే, ఎంత తగ్గుతాయి? యావరేజ్న ఇప్పుడు నేను ట్యాబ్లెట్స్ తీసుకోవడం మొదలుపెట్టాను, ఎటర్వాస్టాటిన్, ఎంత తగ్గచ్చు అని చూస్తే, యావరేజ్న అంటే రకరకాల, అంటే పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్స్ కొంచెం ఉండొచ్చు. అబౌట్ 25 to 50% తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రఫ్గా ఒక 150 ఉందనుకుందాం. ఒక 25% తగ్గితే అబౌట్ 110కి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో 25 to 50% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, అది ఒక 5 to 10%, 5% పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఈ గుడ్ కొలెస్ట్రాల్ కొంచెం పెరుగుతుంది. ఇదే కాకుండా ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా అంత మంచివి కాదు. మనం ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే మన శరీరంలో ఎటువంటి లక్షణాలు వస్తాయని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా అబౌట్ 10 to 30% తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక 25 to 50% తగ్గుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ మంచివి కానీ ఒక 10 to 30% తగ్గుతుంది. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఒక 5% పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పనిచేసే విధానం, అది ఎలా పనిచేస్తాయి అనేది. ఇవి తీసుకోవడం వలన ఈ పనే కాకుండా వీటికి కొన్ని ప్లియోట్రోఫిక్ ఎఫెక్ట్స్ అంటాం మేము మామూలుగా ఈ మెడికల్ పరిభాషలో. అంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా దీనికి ఇతరత్ర వేరే పనులు కూడా ఇది చేస్తుందన్నమాట. ఎటువంటి పనులు చేస్తుంది అని చూస్తే, ఈ రక్తనాళాలు ఉంటాయి కదండి, మామూలుగా ఈ రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు,
ఈ రక్తనాళాల్లో ఈ ఎండోథీలియం అని ఉంటుంది, వాటి లైనింగ్, ఆ పొరని, ఆ ట్యూబ్స్ ఉండే లైనింగ్ని మనం ఎండోథీలియల్ సెల్స్ అంటాం అన్నమాట. సో ఈ ఎండోథీలియల్ సెల్స్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి. యాక్చువల్గా మనకి రక్తనాళాల్లోనే ఈ కొవ్వు పేరుకుపోయి మనకి హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కొవ్వు అనేది ఈ ఎండోథీలియల్ సెల్స్కి అతుక్కుపోయి అది పేరుకుపోయి మనకి రక్తం సరిగా సరఫరా కాకుండా మనకి హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ ఎండోథీలియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం వలన ఈ కొవ్వు పేరుకుపోవడం రక్తనాళాల్లో తగ్గుతుంది. అదే ఒకటి ఇంపార్టెంట్ ఎఫెక్ట్. రెండోది, ఈ ఆల్రెడీ ఈ కొవ్వు పేరుకుపోయి ఉంటాయి, దీన్నే మేము ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటాము. ఆ కొవ్వు పేరుకుపోవటాన్ని వాటిని స్టెబిలైజ్ చేస్తుంది. స్టెబిలైజ్ చేయడం అంటే ఇంకా ఎక్కువగా పెరగకుండా అది ఆపుతుందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ రక్తనాళాల్లో ఉండే ఎండోథీలియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం వలన ఈ కొవ్వు పేరుకుపోవడం అనేది తగ్గుతుంది ఒకటి. రెండోది, ఒకవేళ కొవ్వు పేరుకుపోయి ఉంటే దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది, అంటే పెరగకుండా ఆపుతుంది అన్నమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఆల్రెడీ కొంత హార్ట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఈ రక్త సరఫరా తగ్గి హార్ట్ కొంత డ్యామేజ్ అయింది అనుకుందాం. దీన్నే ఇష్కెమిక్ చేంజెస్ అంటాము. ఆ హార్ట్ డ్యామేజ్ అయిన ఏరియాలో కొత్త రక్తనాళాలని తయారు చేస్తుంది, అంటే నియోవాస్కులరైజేషన్ అంటాం అన్నమాట. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉండడం వలన మనకి ఈ స్టాటిన్స్ ఈ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఆపుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇది కొన్ని క్యాన్సర్స్లో కూడా ఉపయోగపడటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎస్పెషలీ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి. రెండోది, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ ఆల్జైమర్స్ లాంటి వాటిల్లో ఇది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. స్టాటిన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఒకటి. రెండోది, ఈ రక్తనాళాలని పరిశుభ్రంగా ఉంచుతాయి. ఈ కొత్త రక్తనాళాలు ఆల్రెడీ డ్యామేజ్డ్ అయిన ఏరియాలో కొత్త రక్తనాళాలని తయారు చేస్తాయి. ఇంకోటి, బ్రెయిన్ ఆల్జైమర్స్లో కూడా వాడచ్చు, ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా దీన్ని వాడటానికి అవకాశాలు. సరే, వీటికి కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ స్టాటిన్స్ అని చూస్తే, మనం అదివరకు ఒకసారి వీడియో చేసాం స్టాటిన్స్ వలన ఈ మజిల్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి. సో ఈ మజిల్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది చాలా కామన్ ప్రాబ్లము. రెండోది, ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అప్సెట్, అంటే ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, కొంతమందికి లూజ్ మోషన్స్, కడుపులో నొప్పి రావడం, ఇటువంటి రావచ్చు అన్నమాట. కొంతమందికి ఏదైనా స్కిన్ రియాక్షన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా రేర్గా ఏదైనా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. కానీ ఓవరాల్గా దీనివల్ల డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఇదండి స్టాటిన్స్ పనిచేసే విధానం.